ఓం విఘ్నేశ్వరాయ నమ. సంపూర్ణ రామాయణము బాలకాండ 4వ అధ్యాయము. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. నేను సంతానహీనుడను. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరింపజేసుకోవటానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు. యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకెప్పుడైతే కలిగిందో ఆ రోజే నీకు మంచి జరగటం ప్రారంభమైంది. కావున నీకు సూర్యులు లోకం చేత కీర్తించబడే 4 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్రా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి రోజు యాగస్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాస్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరగసాగింది. దాని వెనకాల మహాసూరులైన వాళ్ళు వెళ్తారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు, అంటే పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యకి రాజు ఏకశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించవలసిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుంచి రాజులను, ప్రజలను, జానపదులను, వేదబ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి. భోజనం పెట్టేటప్పుడు అందరినీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకు లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోవద్దు. భోజనం చేయటానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు. అందువలన మర్యాదలకు ఎలాంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయరాజును పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అక్కడికొచ్చిన వాళ్లలో కొందరు వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా హాహా భోజనాలేం రుచిగా ఉన్నాయి అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రాలు దానం చేశాడు. వచ్చిన వాళ్ళందరూ ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తార్కార్కంగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలను చాలా అద్భుతంగా నిర్మించారు. యాగశాలలో 21 యోపస్తంభాలను పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుక కర్రలతో చేసినవి 6, చండ్రకర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేషాత్మక కర్రతో చేసినది 1 ఉంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కాబట్టి దానికి అనుగుణంగా యాగశాలను నిర్మించారు. ఎంతో శాస్త్రోక్తంగా యాగం జరుగుతుంది. చివరిలో యాగస్వాన్ని తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టేశారు. మరుసటి రోజున యాగం చేయించిన ఋత్విక్కులకు రాజు 4 భార్యలను దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడి గత్తెని, చివరగా పాలాకలిని దానం చేస్తాడు. ఋత్వికులు 4 భార్యలను తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు రాజు తన భార్యలను తీసుకొని ఋత్వికులకు ధనం ఇస్తాడు. అప్పుడు గుర్రం శరీరంలో నుంచి వప తీసి అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీన్నే అశ్వమేధము అంటారు. అలా పీలిస్తే తనకు సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం తొలగిపోతుంది. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వికులకు దానం చేశాడు. అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువు కాబట్టి నువ్వే పాలించాలి అని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కాబట్టి దశరథ మహారాజు ఋత్వికులకు 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణ్యాలను, 400 కోట్ల వెండి నాణ్యాలను దానం చేశాడు. అక్కడికొచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణ్యాలు దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసము నేను అధ్వర వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఇష్టి చేయటం ప్రారంభించాడు. ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలు పుచ్చుకోవటానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారందరూ వచ్చి నిలబడ్డారు.
అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకు అనేక వరాలు ఇచ్చారు. మీరిచ్చిన వరాల వలన రావణుడు గర్భాన్ని పొందాడు. రావణుడికి భయపడి సూర్యుడు ప్రకాశించటం లేదు. సముద్ర తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గరకు అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా దిక్పాలకులను బాధ పెడుతున్నాడు. ఎక్కడా యజ్ఞాలు జరగనివ్వటం లేదు. ఋషులను హింసిస్తున్నాడు. పరభార్యలను తనవారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలను అడగలేదు అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభా మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంకుచక్ర గదా పద్మాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవరూ కంగారు పడవద్దు. రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించటానికి నేనే మనుషుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలను, ఋషులను క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవంతుడు అన్నాడు. అక్కడ ఋషశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవుతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్యపురుషుడు నల్లని ఎర్రని వస్త్రాలు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటికొచ్చి దశరథ మహారాజును పిలిచాడు. దశరథుడు ఆయనకు నమస్కరించి, నేను మీకేం చేయగలను అన్నాడు. అప్పుడు అతడిలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే మీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించటం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తొలతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకు ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకిచ్చాడు. మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికొచ్చిన రాజులందరకు బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరూ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. సంపూర్ణ రామాయణము 4వ అధ్యాయం సంపూర్ణం.